ఈరోజు లాగ్ ఏంటంటే తెలిసిపోయింది కదా, ఇంకొక జిమ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. లేడీస్ అందరూ కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే అయ్యో టైం అయిపోతుంది, మేము వర్కౌట్ చేయలేము అని అనుకుంటారు కదా. వాళ్ళకి తొందరగా 30 మినిట్స్లో ఎలా వర్కౌట్ చేయాలో నేను మీకు చెప్తాను. మధ్యాహ్నం పడుకోకండి, మనం అందరం హ్యాపీగా హెల్తీగా ఉంటాం. నేను డైలీ 10,000 స్టెప్స్ వేస్తాను వర్కౌట్ అయిన తర్వాత. ఈ ఫ్యాట్ మొత్తం, ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. తొందరగా ఏది రాదు, దేనికన్నా ఒక టైం ఉంటుంది, రెస్ట్ కావాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీతోనే అనుమాన్స. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నువ్వు సూపర్ రా. ఈరోజు లాగ్ ఏంటంటే తెలిసిపోయింది కదా, ఇంకొక జిమ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, లేడీస్ అందరూ కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే అయ్యో టైం అయిపోతుంది, మేము వర్కౌట్ చేయలేము అని అనుకుంటారు కదా. వాళ్ళకి తొందరగా 30 మినిట్స్లో ఎలా వర్కౌట్ చేయాలో నేను మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఎర్లీగా లేయడం, ఎర్లీగా పడుకోవడం. మధ్యాహ్నం పడుకోకండి, ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర రాదు. సో ఎర్లీగా పడుకుంటే తొందరగా లేస్తారు. జిమ్ కూడా ఎలాగో 5:20, 5:30కి ఎక్కడన్నా జిమ్ ఓపెన్ చేస్తారు. మనం హెల్తీగా, ఫిట్గా, ఆరోగ్యంగా ఉండాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ అన్నా చేయాలి. సాయంత్రం ఒక 10,000 స్టెప్, కుదరకపోతే ఒక 5,000 స్టెప్స్ అన్నా వేయండి. మనం అందరం హ్యాపీగా హెల్తీగా ఉంటాం. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వచ్చేయండి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బైపీస్ చేస్తున్నాను, తర్వాత నేను మాట్లాడలేను, ఎందుకంటే చాలా ఆయాసం వస్తుంది, అది మంచిగా లేదు. అంత వర్కౌట్ అంత అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఓకేనా? నాకు రెస్ట్.
దా రెస్ట్ కావాలి. అబ్బా అక్కడికి వెళ్దా. రొటీన్ అప్పుడప్పుడే చేస్తాను ఇవి, డైలీ చేయాలి. ఎందుకంటే నేను డైలీ 10,000 స్టెప్స్ వేస్తాను వర్కౌట్ అయిన తర్వాత. సో థ్రెడ్మిల్ మాత్రం ఇంట్లో చేస్తాను. దాని తర్వాత అంతా మిగతా అపార్ట్మెంట్లో కానీ బయట కానీ చేసేస్తా. లెగ్ వర్కౌట్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా సైక్లింగ్ చేస్తాను. ఎందుకంటే లెగ్ వర్కౌట్ చాలా పెయిన్ కాబట్టి సైక్లింగ్ చేస్తే కొంచెం లూజ్గా ఉంటుంది కదా, లెగ్స్ అంతా కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో అందుకని ఇది ప్రిఫర్ చేస్తాను లెగ్ వర్కౌట్ చేసినప్పుడు. అవి కూడా తొందరగా వ్లాగ్స్ చేస్తాను టైం ఉన్నప్పుడు. మొత్తానికి అయితే నా వర్కౌట్ ఇదే. అదన్నమాట.
ఇంక్లైన్ 10లో పెట్టుకోవాలి. 10, స్పీడ్ 4, 3.5. ముఖ్యంగా లేడీస్కి ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. సో మనం ఎత్తు పల్లంలో వాక్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ మొత్తం, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. అంటే ఒకరోజు చేసి 2 రోజులు చేస్తే తగ్గదు, మినిమం 6 months చేస్తే రిజల్ట్ వస్తుంది. ఏదైనా అంతే కదా, తొందరగా ఏది రాదు, దేనికన్నా ఒక టైం ఉంటుంది. సో నా ఫుల్ బాడీ వర్కౌట్ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక జిమ్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇది కొంచెం సేపు వాక్ చేసి తర్వాత మాట్లాడతా. సో నా వర్కౌట్ అయిపోయింది. ట్రెడ్మిల్ కూడా చేశాను కదా. ఇవన్నీ 3 సెట్స్ చేయాలి. నేను అన్నీ 1 సెట్ చేసి చూపించాను. ఎందుకంటే జిమ్లో క్రౌడ్ కూడా వస్తారు, వాళ్ళకి మనం డిస్టర్బెన్స్ చేయకూడదు కదా, మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి మీకు అన్నీ 1 సెట్ చేసి చూపించాను. ఒక్కొక్క సెట్కి 10 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ గ్యాప్ తీసుకొని చేయండి. తొందరగా రిజల్ట్ వస్తుంది. నేను ఒక 2 years నుంచి వర్కౌట్ చేస్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకున్నాను ట్రైనర్ని. సో ఇప్పుడైతే నాకు ట్రైనర్ లేరు, నేను సెల్ఫ్ చేసుకుంటున్నాను. నేను దగ్గర ఒక 12-13 kilos తగ్గాను వర్కౌట్ చేసి, డైట్ చేసి. నా ఫుడ్ బ్లాగ్స్ కూడా తొందరగానే మీకు నా లాగ్స్లో పెడతాను. ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అందరూ ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.